వారిగా ఉండాలి. ఇష్టపడాలి. తర్వాత దేవుని అనుసరించాలి. ఈ 3 మాటలు బట్టి 7 మాటలు మనల్ని ప్రభు ఎదుర్కొచ్చిన మనకి ఆయన సిచ్యువేషన్ ఏంటంటే ఆయన పిల్లలు ఆయన ఆనందించాలని, ఆయన పిల్లల్ని ఆయన ఆశీర్వదించాలని, అభివృద్ధి చేయాలని దేవుని. అయితే ఆ ఆనందంతో చేసేటట్టుగా మనం ఏం చేయాలంటే దేవుని నుండి నిలబడటానికి, ఆ ఆనందాన్ని మనం పొందటానికి, దేవుని మనం సంతోషపెట్టడానికి దేవుని మనం దేవుని మనం వెతకాలి. తర్వాత దేవుని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏం కోల్పోతూ ఉన్నామో కోల్పోయిన దానికి తిరిగి సంపాదించినట్టుగా ఏ సంతోషాన్ని ఏ నెమ్మదిలోని స్థితిని మనం కలిగి ఉన్నామో తిరిగి దాన్ని అనుభవించగలిగేటట్టుగా దేవుడు చేయగలిగిన తండ్రి అన్ను కలుగుకోగా ఆయన మహిళతో మనం బతకడానికి ఆయన చేస్తాం. ఆ రీతిగా మన ముందుటానికి వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ కాక మరలా నేను నిలబడాలి అంటే నేను దేవుని జ్ఞాపకం అంటే ఇప్పుడు దేవుడు చేసే కార్యము అది నేను చేసే కార్యం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట వినాల్సిన ఆ దేవుని వెతకాల్సిన అవసరం నాది. ఆ దేవుని అనుసరించవలసిన మనసు నాకు ఉండాలి. ఆ రీతిగా అప్పుడు దేవుని నుండి ఆయన నాకు వెళ్ళగలుగుతాను. బలపరచవలసిన అదే సమయం బలపరచని మాట్లాడుతుంది. కనుక పరిశుద్ధ లేఖనాలు వారి యొక్క వాక్యాన్ని కొన్ని శ్రేష్టమైన వాక్యముల చేత వాక్యమంతా చేస్తున్నది. వాక్యముల చేత నా జీవితాన్ని బలపరచాన్ని ఏర్పడే విధంగా మరి భక్తులైన దావీదు యొక్క జీవితాన్ని నాకు జ్ఞాపకం చేస్తూ దావీదు ఏం చేస్తూ వచ్చేదంటే దేవుని మాటను శ్రద్ధతో వింటూ దేవుని స్పందించగలిగేదాన్ని దేవుని మాటను శ్రద్ధతో ఎప్పుడు శ్రద్ధతో వింటూ వచ్చేదంటే నేను ఒక ఆటగాడి తనంతో లేకపోతే ఒక ఏంటంటే పని చేసేది కదా పొలంలో తన మందర కాసుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో పొలంలో ఉన్న ఆ కాకులందరూ ఎట్లా ఉంటారంటే వాళ్ళు చక్కగా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకునే వారిగా ఉంటారు. అదొక సరదా జీవితం. అటువంటి జీవితాన్ని దేవుడు పిలిస్తే ఇప్పుడు మండలంతకు ఏం చేస్తారంటే ఉడికి వచ్చేది. అంతకుముందు మండలం ఉన్నప్పుడు రాజు ఏం చేస్తే మంద మీద కంటే వెలుపుకొని మంద మీదకి ఆ ప్రేమ మృగాలు వచ్చినప్పుడు దేవుని పని కొత్త మందను కాపాడుకుంటూ వచ్చేది. ఇంత శ్రేష్టముగా కాపాడుతూ వచ్చిన ఈ దావీదు ఇది దేవుడికి తీసుకొచ్చేసరికి ఏం చేస్తాడు? మందను విడిచిపెట్టి దేవుడి మాటలు నాట్యం చేసుకున్నాడు. మన జీవితాన్ని ఆశీర్వదించే దేవుడుగా, ఆనందంగా చేసే దేవుడుగా దేవుడు మనకు సహాయం చేస్తూ బలపరిచయం చేసుకుంటున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉండి గొర్రెలు కాస్తున్న సమయంలో మనలోకి వ్యక్తులుగా వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం చేసుకోవచ్చంటే వాటిని పరిస్థితి చేసేదా ఒకడు మోహతం తీరినట్టు మన పట్టి తీరు చేసేవాడు. అంత రోషము కలిగి మందను కాపాడుతూ ఉన్నాడు. అంత రోషం కలిగి మందను చూసుకుని సంతోషపడుతూ ఉన్నాడు. మందనం చేస్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని మాట చేసే ముందుగా కంటనే మందనం ఎందుకు చేస్తున్నాడు ఈ సంఘటన అని మనం గమనించినప్పుడు పెద్ద పరిశీలన సమయంలో పదిహేడు అధ్యాయం మొదటి సమయంలో 17 అధ్యాయం 238 32వ వచనం నుంచి 10వ
దేవుని గౌరవించలేదు. మనం దేవుని మాటను వింటే దేవుడు చేసుకున్నాడో చెప్పడానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని మాటను విని దేవునితో పెద్దగా ఆశించిన ఆయనతో నడవడానికి మనసు పెట్టుకున్నప్పుడు దేవుడు ఏ కార్యం చేస్తున్నాం. ఏ రీతిగా సర్వసాధారణంగా మనిషి ఆ యొక్క ఏమన్నారు తొమ్మిది చూస్తే మనిషిని చేస్తారు దూరంగా వెళ్ళిపోతారు. కానీ వెనుకబడి చూసినా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు మన మందని కాల్చుకునేటప్పుడంట ఆ విధంగా సింహం వచ్చిందంట, వెనుకబండి వచ్చిందంట. వచ్చినప్పుడు నా శ్రద్ధ ఎక్కడ ఉందంటే మంద మీద ఉంది. మన శ్రద్ధ ఎక్కడ ఉందంటే మంద మీద ఉంది. ఈరోజు మన ఆత్మీయమైన జీవితాన్ని నిలబెట్టడానికి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. మన ఆత్మీయమైన జీవితం ప్రభుత్వం సంతోషించడానికి జ్ఞాపకం చేస్తున్నారు. అటువంటి సమయంలో దేవుని మీద శ్రద్ధ నిలిచేదంటే మందం మీద శ్రద్ధ నిలిచేది. మందం మీద శ్రద్ధ నిలిచిన ఆ వ్యక్తి మందలో దేవుని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడక అది సింహము అపాయకరమైనది. సింహము మన ప్రాణాన్ని తీసేసే పరిస్థితులు. అటువంటి దాని మీద కూడా ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, తనకున్న శ్రద్ధను బట్టి దేవునికి మహిమ కలిగినదాకా అంటే భక్తుడైన సొలొమోను మాట చెప్తూ ఉంటాడు. చూడండి సామెతల గ్రంథం 12వ అధ్యాయము, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ గమనించినప్పుడు దేవుని పిల్లలంగా మనం దేవుని నుండి సంతోషించాలి, దేవుడు మన బట్టి సంతోషించాలి. అంతేకాదు దేవుని తిరుగుతున్న వారిగా, దేవుని అనుసరిస్తున్న వారిగా మన జీవితం తీసుకున్నందుకు స్థిరపడటానికి నాకు మందను కాల్చేటప్పుడు తను పని మీద తను కాల్చే ఆ కాకరగా ఉన్న తన పని మీద శ్రద్ధను నిలిచిన వాడు ఏం చేస్తాడంటే శ్రద్ధగా పనిచేయవాడు ఏది పనిచేయదు. అది సింహాలైనా అది దుష్ట మృగములైనా ఏం చేసేది కాదు. దేవుడు ఆదిలో తన పేరుకు చెప్పిన మరిని తినించేటప్పుడు ఆయన తన పేరుకు చెప్పిన చేసి వాళ్ళని ఆశీర్వదించి ఏం చేశాడంటే సంవత్సరాన్ని వేలండి అన్న వేలమన్న దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలేటప్పుడు శ్రద్ధ ఉన్నప్పుడు దేవునికి మహించడం కాదు. శ్రద్ధ ఉన్నప్పుడు వేలేబడడం, శ్రద్ధ ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలతో, శ్రద్ధ ఉన్నప్పుడు కుటుంబంతో ఏం చేయాలో అని కుటుంబాన్ని వేరేవారుగా జాగ్రత్త చేసుకునేవారుగా కలిగినాక ఆ శ్రద్ధ నిలకలేదనుకోండి. అందుకే చెప్తాడు. చూడండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం చదువు. దేవునితో మహించారు. దేవుడు ఎవరు అనగా మరి గుణవతి అయిన
దేవునికి మనం కలిగిన ఆ గుణవతి ఏం చేస్తున్నట్టు తన ఇంటి వారి నడపను బాగుగా కనిపెడుతుంది అని మాట్లాడగలుగుతాం. దేవునికి మనం కలిగాం ఎవరు చేస్తున్నది మాట. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తుంది, ఆ ఇంటి మీద శ్రద్ధ నిలుస్తుంది. శ్రద్ధ నిలుస్తుంది కనుక ఆ ఇంటి వారి నడపలు ఏం చేస్తున్నట్టు కనిపెడుతుంది. పని చేయకుండా భోజనం చేస్తుంది. దేవునికి మనం కలిగిన అని వ్యక్తిగత జీవితం దేవుని సాక్షిగా నిలబడటానికి మన వ్యక్తిగత జీవితం దేవుని ఎదుట నిర్దోషమైనదిగా నిష్కలంకమైనదిగా నిలబెట్టుకోవడానికి ఈ శ్రద్ధతో పనిచేసే స్త్రీలు ఏమంటున్నారంటే గొడవచ్చిన స్త్రీ శ్రద్ధతో మందర శాసనాలు విషయం చేస్తూ వచ్చేదంటే ఏలుబడి చేస్తూ దుష్ట మృగాలను పాఠం చేస్తుంది. మహిళ కలిగిన మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. 3 మాటలు చేస్తూ వచ్చారు. మీరు చెప్తున్నాను ఒకటి మాట శ్రద్ధగా విన, తర్వాత దేవుని నీతిని వెతికే వారంగా దేవుణ్ణి అనుసరించే వారంగా ఉండాలి. దేవుని కలిగిన ఇప్పుడు స్త్రీని చూస్తాం, దేవుణ్ణి అనుసరించే స్త్రీగా ఉండాలి. దేవుణ్ణి అనుసరిస్తాం. స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలి. స్త్రీ ఇంటిని కష్టపెట్టుకోవాలి అని చెప్తే ఇప్పుడు స్త్రీ ఏం చేస్తుంది, దేవుణ్ణి అనుసరిస్తాం. మనది రాజుని గుణవతమైన స్త్రీని మనం ఆలోచన చేసి దేవుని పిల్లలంగా దేవుని వంటి మనం స్థిరపడినట్లుగా మన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ అని కన్నా ఇప్పుడు దావీదు తన యొక్క జీవితంలో నందన సంవత్సరం సంబంధం స్పష్టంగా శ్రద్ధ కలిగి ఉన్నది. శ్రద్ధ కలిగిన వ్యక్తి మరి ఏలుబడి చేస్తూ వచ్చాడు. ఏలుబడి చేసే వారుగా ఏలుబడి చేస్తున్నది. ఏలుబడి చేసేటప్పుడు ఏం చేసుకుంటారు, శ్రద్ధగాన్ని కలిగించేటట్లుగా ఉంటారు. మనిషిని పెంపొందించేటట్లుగా ఉంటారు. లేదంటే మరి ఆ ఆదాయం ఎక్కడ నష్టం వస్తుందో ఆ నష్టాలు కలిగించి ఆదాయాన్ని పెంచుకునేటట్టుగా ఉంటుంది. ఎప్పుడు అనగా శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు. శ్రద్ధ లేని వాడు అక్కడ చదువుతూ 12వ అధ్యాయం సాంస్కృతిక మరి చేసే పనులు చేయవలసిన శ్రద్ధ లేని నిన్ను ఏలేవాడిగా పెట్టి ఎత్తి పని చేసేవాడంటే ఏలేవాడు చెంద ఉండేవాడు. ఏలేవాడు చెంద ఉండేవాడు. ఏలేవాడు చెంద ఉండేవాడు కాదు. నేను ఏలేవాడిగా చేసేది ఎట్లా దేవుని మంది పరుస్తూ మనం దేవుని మాత్రం శ్రద్ధగా వినటం వలన మన జీవితంలో మనం వేలుబడి చేసేవాడిగా ఉంటాం. వేలుబడి అంటే వారి భర్తను వేలుబడి చేయటము, లేకపోతే భర్త భార్యను వేలుబడి చేయటము, ఇది సాధించదు. దేవుని నామ మహిమార్థంగా నారయుక్తంగా నడుచుకునే దాన్ని దేవుడికి భార్య భర్తకు లోపడవలసింది, భర్త భార్యను చేయమంటారు. దేవుని ఆ విధంగా ఒక్కరినొకరు వేలుబడి చేస్తారని కాదు. దేవుడి అందు మనం తిరుగని సాగుతుంది. దేవుడు మనకు అందరూ శ్రద్ధను నిలిపాడు కనుక శ్రద్ధను నిలిచిన వ్యక్తి ఏం చేస్తుందంటే ఇంటి మీద శ్రద్ధను నిలిచింది కనుక శ్రద్ధ నిలిచిన ఈ గుణవతి ఏం చేస్తుంది అంటే ఇంటి వారి నడకలన్నిటికీ ఒక బాగుగా మనము ధనికులమయ్యం పెడుతూ పేదవారమయ్యం పెడుతూ లేకపోతే సామంతులు ఏదో శక్తిగా మనం అయితే దేవుని యొక్క వాక్యాలు మీకు శ్రద్ధ ఉంటే ధనికుడు అని లేదు, పేదవాడు అని లేదు. మీకు శ్రద్ధ ఉంటే నేను ఏ విధంగా పెట్టేదానికైనా వెళ్ళేవాడు. మీకు శ్రద్ధ ఉంటే నేను దేవుడు పేదవాడైనా వాడు ధనికుడైనా ఇంకెక్కడైనా దేవుడు ఏం చేస్తారంటే ఆయన అధికారం చొప్పున ఆయన నడిపించే దేవుడుగా మళ్ళా ఏం చేసేవాడిగా ఉండాలి. లేకపోతే దేవుని ముందున పిల్లలంగా మనము శ్రద్ధ నిలిపితే మన జీవితాన్ని ఏమో దేవుడిగా దేవుని అధికారం పుట్టుకొని మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు
మన వాళ్ళకి నిజంగా దేవుని యొక్క ఏడుగల్లో ఆయన నడిపించేది శ్రద్ధది. ఇది ఎందుకు చెప్తున్నాను మాట అంటే, నేను దేవుని బిడ్డను చెప్పుకున్నాను. దేవుని బిడ్డను చెప్పుకునేటప్పుడు వాక్యం ఏం చేస్తుంది? ఆ వాక్య మండలి శ్రద్ధను ఇస్తుందా? ఆ వాక్య మండలి శ్రద్ధను ఇస్తుందా? వాక్యం ఏం చేస్తుంది? ఆ వాక్యం మీరు అనుసరిస్తూ ఉన్నావా? ఆ వాక్యం మందు నేను నడకను సరిచేసుకుంటూ ఉన్నాను అనేది తెలుసుకోవడానికి జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యము నిన్ను అన్ని వేడేటట్టుగా నువ్వు ఎవరు వెళ్ళాలంటే దేవుడి వేడేటట్టుగా, దేవుడు నామ మహిమార్థంగా మన జీవితము శ్రద్ధలేని కారణంగా. అందుకే ఎన్నో దినాలు చెప్తూ ఉన్నాం, దేశం గురించి ప్రార్థించి, మనుషుల గురించి ప్రార్థించి, కళ్ళ గురించి అల్లాల గురించి వాళ్ళని వీళ్ళని చెప్పకుండా ప్రార్థన చేయాలి అంటున్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ శ్రద్ధను ఇచ్చినప్పుడు ఈ శ్రద్ధతో చేసే ప్రార్థన విజ్ఞాపనాన్ని చేస్తారు. వాళ్ళకి రోమపత్రిక అందరిలోనూ ఉండవలసిన మంచి లక్షణాలను రోమపత్రిక 5వ అధ్యాయం రోమపత్రిక 12వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనం. సంయోగాన్ని ప్రేమించగలరు, ఒకరు అనురాగము కలవారై ఉండాలని ఎందుకు మాట జ్ఞాపకం. సహోదర ప్రేమ విషయంలో ఒకరు అనురాగం అంటే ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. మనము ఎన్నో వార్తలు వింటూ ఈ విధంగా దాడి చేస్తున్నారని, లేకపోతే మందిరాలు చేస్తున్నారని, మరొకటి ఇప్పుడు మనలో ఏమన్నారు అని తెలుస్తున్నది. సహోదర ప్రేమ విషయంలో ఒకరు అనురాగం కలవాలి, గ్రహణ విషయంలో ఒకరినొకరు గొప్పగా వేసుకున్నది. దేనికి కలిగిన మన జీవితంలో మనం ఏ లోకములు ఏ యొక్క దేవుని అనుసరించిన పరిస్థితుల్లో ఆ పరిస్థితులన్నింటినీ దేవుడు వాటిని వేరపరిచి దేవుని నిజంగా గమనించినట్టుగా సహాయం చేస్తుంది. ఎప్పుడో జరుగుతుంది అనుయంత కాదు అని మనం నెమ్మదిగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఏం చేయాలి? శ్రద్ధతో పని చేసే వారిగా ఉండాలి. దేవుడికి నీ పని ఏంటి? శ్రద్ధతో పని చేసేటప్పుడు నీ పని ఏంటి? చూసిన దాన్ని బట్టి ప్రభు దగ్గర విజ్ఞాపన అక్కడెక్కడో జరుగుతుంది. మన కాదు ముందే ఏమండాలని చెప్తున్నాడు? సహోదర ప్రేమ కలిగి ఉండాలి, అనురాగము కలిగి ఉండాలి అనేది. అవన్నీ చదువైపోయి లోకముల పరిస్థితులు మనం చేసుకొని, లోకంలో సంగతులు మనం చేసుకొని, ఆ పరిస్థితుల మధ్య మన జీవితాన్ని ప్రేమలోకి నడిపించడానికి తిరిగి మన జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరు శ్రద్ధ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన గమనించినప్పుడు ప్రజలు బొమ్మల ప్రాంతాల మీద అగ్నికాండకాలు పెరిగించబడుతున్నారని దేవుడు వార్తలు పంపించారు. పంపించినప్పుడు వెంటనే అబ్రహం ఏం చేస్తూ వచ్చేది? శ్రద్ధని సహోదరుడి మీద అనురాగంగా చేస్తూ మని కలగ ఆ అనురాగంతో ఏం చేస్తున్నారంటే దేవుని పాదాలు బతున్నారు. అయ్యా ఇంకొక మాట అడుగుతాను. ఏం చేస్తాడు? అనురాగం తెలియనప్పుడు అంతేకాదు శ్రద్ధ
రోజు మనిషి అంటే ఒక మనిషిని పాటించి అందులో బిడ్డలు కనుడికి వచ్చే బిడ్డలే కానీ అనురాధన పరిస్థితి దేవుడు విడుదల కలిగించి దేవుడు వచ్చే కదా రావడం మనకు మాదిరిగా చూపిస్తాడు. ఆ పని అనేది అక్కడ ఏం చేస్తుంది, శ్రద్ధ నిలిపాడు. శ్రద్ధ నిలిపిన కారణాన అది తెలియనే కానీ అది వెలుగుతుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటే వీళ్ళ యొక్క రాజ్యము ఆ వేడుక వీళ్ళని మరి మీ దగ్గర దేవుని వెతికే మనసు, దేవుని వెతికే మనసు, దేవుని వెతికే మనసున్నప్పుడు దేవుని రాజ్యం కట్టబడాలి. దేవుని రాజ్యం నిలిపించాలి. మీకు దేవుని శ్రద్ధతో జ్ఞాపనకి దేవుని స్మరించలేదు. చూసేది చేసిన దాన్ని బట్టి అది తీవ్రమైనను అది వెలుగుబడితేనను కానీ తెలిసిపోతున్నాను. చదువుదాం మొదటి తరగతి వాటి గడ్డమును కొట్టుకుని దాన్ని చూసి ఆలోచిస్తాం. అందుకు రాజు తెలిసాను, నేను దాచులైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాల్చకుండా సింహమును వెలుగుబడి వచ్చి అందులో నుండి ఒక గొర్రె పిల్లలు ఎత్తుకొని కదా నేను దానిని కలిగి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించుకుని అది నా మీదకి రాగా దాని గడ్డను కొట్టి దాన్ని కొట్టి చంపి ఏం చేసినాక తిరిగి నేరపడుతుంది. ఏమో వాడుగా శబ్దం పెట్టిన వాడుగా దాన్ని కొట్టి మన 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 అందరి జీవితాన్ని క్రైస్తవ జీవితం లేదు. దేవుని ఆశ్రయించిన పిల్లల జీవితం విద్యను ఉండాలని, దేవుని ఆశ్రయించిన సగబిడ్డల జీవితం దేవుని చేత ఆశీర్వాదం పొందాలని దేవుని యొక్క ఉన్నతమైన విద్య. అయితే ఈ ఉన్నతమైన విషయంలో ఈ మాటలు మనసులేదు. ఆ మాట శ్రద్ధ నిలబడిన కారణంగా ఏమవుతుంది, అక్కడ వస్తుంది ఇష్టం అవుతారు. అందుకే చెప్తున్నాను, మూడు మాటలు నువ్వు శ్రద్ధ నిలిపి దేవుని మీది, శ్రద్ధ నిలిపినప్పుడు దేవుని మీది, శ్రద్ధ లేనప్పుడు జీవించలేదు పరిస్థితి లేదు. అబ్రాహాము శ్రద్ధ నిలిచిన దాన్ని బట్టి పోగొట్టుకున్న దాన్ని అంతనే పిల్లలు చేసి దేవుడికి మనం కలుగుతాం. మళ్ళీ నాశనం చేస్తుంది కదా. అసలు మన ఇద్దరికి గౌరవం వచ్చేది మనం కలిసి ఉండకూడదు అని చెప్పేసి తన సోదరులు వెళ్ళిపోతే అంత శ్రద్ధ నిలిపాల్సిన పని అబ్రహాముకి ఉందా? అది వాటిలో చెప్తుంది, ముందు వల్లే నీ సహోదరు కదా ప్రేమాను చూపించు. వాక్యం అందు శ్రద్ధ నిలిచిన హృదయాలవి, వాక్యం అందు శ్రద్ధ పెట్టిన మాటలవి, దేవుడి మాటకు వినిపించిన హృదయాలవి కనుకొని రాజులు ప్రేమిస్తుంది. పోయి దాన్ని చూసి రాగలిగి క్రీస్తు వేసినందున ప్రభుత్వ మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడి నడిపించే దేవుడుగా, మన వ్యక్తిగత జీవితాన్ని క్రీస్తుతో స్థిరపరిచే దేవుడుగా శ్రద్ధ నిలిపిన దాన్ని బట్టి మనగా ఆస్తూ ఉన్నప్పుడు దానికి మన మీద శ్రద్ధ నిలిపిన దాన్ని బట్టి ఆ కొట్టుకుపోయే నాటకులను రక్షించినట్టుగా పరిస్థితులు కలవి క్రైస్తవ జీవితంలో మనం చూసే ఎంతమంది నియోజకులు ఇబ్బందులు పడుతారు. మరి నియోజకులు నశించిపోతున్న పరిస్థితులు మనం చూసినా కానీ మనసు శ్రద్ధ పడుతుందో అంటే అట్లేదు. ఆయన నామ మహిమాటించారు. దేవుని అడిగి
సంపాదించుకో. ఉపయోగపడిన దాన్ని కూడా ప్రత్యేకి ప్రత్యేక రీతిగా సంపాదించుకొని చదువుతుంది. కొనుగోలు ఎవరు అని పరిస్థితి అపవాది గర్భించలేదు. అపవాది ఆ అపవాది పేరని ఆ అపవాది వ్యక్తులని శ్రద్ధమైన వ్యక్తిగా గుణవతి అయిన వ్యక్తిగా ఇంటి వారి మీద ఇంటి వారి నడపడం మీద ఏం చేస్తున్నామా శ్రద్ధ చేస్తున్నాం. మంచి దేవుడుగా యోగ్యమైన రీతిలో ప్రభుత్వ విధానంలో మన ప్రభుత్వానికి జ్ఞాపకం చేసుకుంటారు. అది శ్రద్ధ వేలుబడిపోయేటట్టుగా శ్రద్ధ మీదకి వేలుబడిపోయేటట్టుగా చేయబడిన దేవుడుగా అని ఇంకా మనం గమనించినప్పుడు ఒకసారి ఆ దేవుడు గమనించని దేవుడమ్మా 8వ అధ్యాయము 5వ ఎవరి మాట పడ్డది ఈ మేక పిల్లలంటే చిన్నమాట అయితే చదువు చెప్తాను. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకగలరా? జాగ్రత్తగా దేవుని వెతికినప్పుడు దేవుని యొక్క వార్తలను అందిస్తూ నీ సహోదరుని ఇష్టం నువ్వేం చేయాలన్నా అనురాగం చేసుకుంటూ నీ సహోదరుని ఇష్టం ఏదైనా ప్రార్థన చేయి. ఆ మాటలు మనం వెతికినప్పుడు వాక్యం అంటుంది నువ్వు జాగ్రత్తగా దేవుని వెతకలేదా? ఏం చెప్తున్నాను నా దేవుడు అని నువ్వు వెతికినాడన్నా సర్వశక్తులకు దేవుని బతిమాలుకున్నాడన్నా ఏం చేస్తున్నాను అయ్యా అప్పుడు నీకు ఏం చేస్తున్నాను నన్ను గాఢ వెళ్ళిపోయేది అని లోతును బట్టి నిశ్చిత తీరుకోలేదు. ఏం చేశాడు? బతిమాలుకున్నాడు. దేవుని చేసిన అతడు నన్ను అతడు ఆయనను బతిమాలుకున్నాడు కానీ ఆయన అతడికి ప్రత్యక్షమయ్యను అని అంటే అంటే ఏం చేస్తున్నాడు? దేవుడు తన కార్యం కలిగి దేవుని వెతికితే సంగతి మీకు వివరం మీకు తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని దర్శిస్తే అక్కడున్నాడు ఇక్కడున్నాడు వాక్యం దేవుడు ఆ వాక్యాన్ని వెతికితే ఏం చేయాలి? తెలిసినప్పుడు దేవుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ప్రతి మాడుతున్న వల్ల నీవు పవిత్రులుగా యథార్థంగా నిత్యముగా ఆయన తండ్రి పవిత్రులుగా ఎట్లా పవిత్రత అంటే ఇప్పుడు అబ్రాహిం జ్ఞాపకం చేస్తున్నాడు. అతను జీవితంలో చూస్తే సహోదరుడు మీద తన మనసులో కష్టం అంటే కష్టం వేసుకొని అయ్యా ఇంతమంది నుంచి రక్షించు అంటున్నాడంటే అది పవిత్ర హృదయంతో యథార్థమైన హృదయంతో అని ఏం చేశాడు? విజ్ఞాపన చేసి పవిత్ర హృదయం ఉన్నాడు కాబట్టి నేను 3-4 సార్లు స్నానం చేసేస్తే అందుకే వాక్యం అంటే హృదయము అపటం నుంచి కనుకోవద్దు. అపటము లేకుండా మీకు దాయిస్తాయి. గృహం ఏం చేసుకున్నాడంటే పవిత్ర హృదయంతో ప్రార్థన చేసి యథార్థ హృదయంతో ప్రార్థన చేసి యథార్థవంతుల వల్ల నిశ్చయముగా ఆయన నుండి శ్రద్ధను చెప్పి నిశ్చయముగా రాముడి యొక్క హృదయాన్ని చూసిన అబ్రహం యొక్క హృదయాన్ని చూసిన వారు యథార్థంతో మాట్లాడుతున్నారు. రక్షించిన దేవుడు ఈ కూడా ఈ రక్షించే
దేవుడు వెతుకాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు, దేవుని తెలుసుకుంటే దేవుని ప్రభావం నుంచి వేసుకుంటున్నాడు. వెతికిన వ్యక్తమన్నారంటే యథార్థం పనిచేస్తుంది. యథార్థత ఎప్పుడు పెట్టాడో అప్పుడు దేవుడు వారి మీద శ్రద్ధ పెట్టాడు. దావీదు వెళ్ళి మరి ఆ వ్యక్తుల ఆశతో వెళ్ళి అతను దేవుడు ప్రభుత్వం. అదేవిధంగా లోటు యొక్క సమస్యను దోచుకునే పరిస్థితి అబ్రహాము సంస్కృతి రాగలుగుతానికి దేవుడు ప్రభుత్వం. యథార్థముగా పనులు చేశారు, పవిత్ర హృదయంతో దేవుని పట్టుకున్నాడు. యథార్థంగా దేవుని ప్రార్థన చేస్తారు. లోటుని తెచ్చి లోటుని సొంత నిందిస్తున్నాను, సొంతగా లోటు తెస్తానని మనసులో తెచ్చుకోలేదు. ఆ సహోదరుడు ఇప్పుడు ఏం చేశాడు? అనురాగం చూపించాడు, ప్రేమను చూపించాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది కాలం ఎటువంటిది అందుకే తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అనురాగరహితులు, కాలం అపాయకరమైన కాలము. ఈ కాలంలో అనురాగరహితులుగా ఉంటారు. అంటే అనురాగం ఏం వరకు ఉండాలి? వాక్యం ఏం చెప్తుంది? అనురాగం సహోదరు అనురాగం కలిగి ఉన్నది. మరి ఇప్పుడు మన జీవితం ఎట్లున్నట్టే దేవుని అనుసరించేదిగా ఉండాలి. అనుసరించేదిగా లేకుండా దేవునికి విరోధంగా ఉంటుంది. వాక్యం చెప్తుంది ఆయన మాటలు శ్రద్ధ నిలపల్లి, ఆయన వెదకాలి, ఆయన అనుసరించాలి. అప్పుడు నువ్వు ఏమవుతూ ఉన్నావు? ప్రభు నుండి స్థిరుడు అవుతూ ఉన్నావు. అనుసరించవలసిన వ్యక్తి అనురాగరహితుడు అవుతున్నది. అనురాగం సూచించలేని పరిస్థితులు, కాలం అపాయకరమైన కాలము. ఇటువంటి కాలంలో ఉన్న నన్ను నియంత్రిస్తూ బాగు చేస్తున్న సహాయం కాలంలో ఎదురట్లే ఉన్నాం. ఏలైనగా మనుషులు స్వార్థులు, ధనాపేక్షలు, ఇంతములాడేవారు, అహంకారులు, దోషకులు. దావీదు స్వార్థం లేదు. దావీదు ఏమంటున్నారంటే చిన్నపిల్లలను విగ్రహాలకు ఎదిరించడానికి వాడు అంతటి వాడు. ఇప్పుడు దావీదుల స్వార్థం ఉందా? దావీదులు ధనాపేక్షంగా దావీదు ఏం చేస్తున్నారంటే ఈ స్వార్థంగా అని ఎక్కడ ఎప్పుడు దోషం పడుతుందని సున్నతిలోని పిలుస్తూ ఇస్రాయేలు సైన్యంలో ఎదిరించడానికి ఇతడెవరు దోషం పెడుతుంది. దేవుని యొక్క పిల్లలంగా, దేవుని యొక్క నీతిని పెట్టుకోవాలంగా. దేవుని యొక్క నీతి ఏంటంటే దేవుడికి అక్కడ ఈ సహోదరునికి ఏమిస్తూ అన్నాడు? అనురాగం దేవుడికి అక్కడ దేవుడికి ఆజ్ఞ నీతిని ఆజ్ఞను అనుసరిస్తాను నీతి అంటున్నా. ఉపదేశిస్తాను ఆరోగ్యం 20 రోజులు ఆజ్ఞను అనుసరిస్తుంది. కాబట్టి ఆ నీతిని మనం అనుసరించేవారు ఎదిగేవారుగా మనం ఉండాలి. వాటిని ఏం చెప్తే నా నడిపే విధంగా అని తెలుసుకునేవారు. ఆ తర్వాత ఆయన అనుసరించేవారుగా ఉండాలి. అనుసరించినప్పుడు ఏం చేస్తుందంటే అనురాగ రహితుడిగా ఉండక అనురాగము చూసే వ్యక్తిగా మన అందరం మీద గొప్ప అనురాగం చూపించలేదు, గొప్ప ప్రేమను చూపించలేదు. ఆయన పోలికలో ఉండవలసిన మనకి ఆయన అనుసరించలేక ఆ పోలికను చెడగొట్టుకునే పరిస్థితులు, ఆ పోలికలోనికి రాలేని. అందుకే ప్రవేశలేఖనాలు ఆయన సంపూర్ణతలోనికి రావాలని దేవుడు మనకు
వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఉపదేశం చేస్తుంది. ఆ ఉపదేశాన్ని ఆలోచిస్తే ఎంతో అంతే. ఉపదేశాన్ని ఆలోచించడానికి శ్రద్ధను కలిగిలేక దేవుని ఎందుకు నిలవలేని పరిస్థితి, ఉపదేశాన్ని ఆలోచించడానికి శ్రద్ధ నిలలేక దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు, శ్రద్ధ నిలిచేగా నీ జీవితము దేవుడు చేసే జీవితంగా మార్చబడుతుంది. శ్రద్ధకి దేవుని వెతుకుతూ ఉన్నవా నీ స్థితే అవుతాం. రేపు గంట 8 వరకేమో నిత్యంగా ఆయన శ్రద్ధ నిలిచి నీ నీతికి తగినట్టుగా నువ్వు దేవుని వెతుకుతూ ఉన్నావు. దేవుని నీతి మెరుగుతుంది, దేవుని అనుసరిస్తూ నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు కట్టడ అవసరిస్తాం. వెతుకుతూ ఉన్నప్పుడు జ్ఞానవంతురాలైన ఆ స్త్రీ, గుణవంతురాలైన ఆ స్త్రీ నీతి వారినట్టు బాగుగా కనిపెడుతూ ఉంది. ఎందుకంటే వాక్యం చేస్తుంది జ్ఞానవంతురాలు ఇంట్లో పట్టుకొని 3 రాళ్ళు ఇంట్లో పెరిగి వేస్తుంది అని పెరిగిపోయినట్టుగా పట్టుకునేటట్టుగా దేవుని వచ్చింది కనుక ఆ మార్గంలో ఇంటి వెళ్తారు పనిచేస్తున్నట్టుగా పరిస్థితులు వెతుకున్నప్పుడు మనకు దేవుడు వాస స్థలాన్ని పడుతున్నప్పుడు అప్పుడు నేను స్థితి మొదట కొద్దిగా కుదపు నీళ్ళు మా ఆరోగ్య శ్రద్ధ నిలిపితే లాభమా నష్టమా? లాభం. వెతికితే లాభమా నష్టమా? లాభం. అనుసరిస్తే లాభమా నష్టమా? లాభం. దేవుడు ఎక్కువ ఆయన మాటలు విని నేను ఆ మాటలు విని దాని ప్రకారం కట్టుకుంటూ నేను ఎక్కడ వెళ్తున్నట్టు 100 మీద నిలుస్తూ ఉంది. లాభమా నష్టమా? తుఫాను వస్తే కొట్టిపోయిందా? కొట్టుకో. వరగలు పెట్టిపోయిందంటే కొట్టుకో. లాభమా నష్టమా? లాభమే. ఆయన మాటలు మనకి దేవుని యొక్క వాక్యం కలిగింది. నా వాక్యాన్ని దాన్ని దైవన్నాడు మరి దాన్ని ఇక్కడ తీసుకొచ్చిన మన జీవితాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు ఉన్నత స్థితిలో ఉంచాలి. 3 మాటలు చూస్తే ఉన్నత స్థితిలో మనం ఉంచాలి. వెళ్ళేవారిగా బుద్ధి ఉండేవారిగా ఇప్పుడు స్థితి పొడిగా మహాబుద్ధివారిగా అనుసరిస్తే ధన్యమైన జీవితం మనకు తెలిసింది, మనం నడిపిస్తుంది. అతి గొప్ప జీవితం దేవుడు మనకందరికీ అనుగ్రహించినదా ఆమె. అటువంటి ఘనమైన జీవితంలో దేవుడే ఘనపరచబడిన కాక ఆమె పరిశుద్ధ వాక్యం మన వెనుకగా జీవించిన కాక ఆమె. మంచి దేవుడుగా మనోహరమైన తండ్రిగా మన మన వినపని జీవించి మనల్ని జాగ్రత్త చేస్తూ బతుకుతూ ఆయనలో మహావృద్ధి ఉండేటట్టు సహాయం చేయాలి. ఆయనను అనుసరిస్తూ ధన్యులంగా చేసేటట్టు దేవుడే మనకు సహాయం చేయాలి. విశ్వాసులకు మన కుటుంబాల బట్టి మన తోటి వాళ్ళని బట్టి ప్రభుని అడిగి ప్రభు దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకున్నాం. స్తోత్రం నీకు స్తుతి స్తోత్రం జ్ఞానముతో పరిశుద్ధుడా నీ జ్ఞానముతో కొదువ ఏంటో నువ్వు చూపించావు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. ఆ కొదువను శ్రద్ధతో వాక్యమును శ్రద్ధతో ధ్యానించి దేవుడు చేస్తున్న క్రియను ధ్యానించి మా మధ్య చేస్తున్న క్రియను ధ్యానించమని అంటున్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు వేసి. అవును తండ్రి, వేసి ఎన్నో సంవత్సరాలుగా మా మధ్య క్రియ చేస్తున్నావు తండ్రి. ఏ క్రియ చేస్తున్నావో కూడా తెలియకుండానే నామకార్థంగా వచ్చిపోతున్నాము తండ్రి. క్షమించండి అసలు నువ్వు చేస్తున్న క్రియను
మీ శ్రద్ధ 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 పెట్టమంటున్నావు ప్రభువా. మేము చేస్తున్న క్రియను, ఇక్కడ మా మధ్య చేస్తున్న క్రియను బట్టి తండ్రి నాయన శ్రద్ధతో ధ్యానించి జ్ఞాపకం చేసుకుంటూ గడిచిన దినాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, గడిచిన దినాల బోధను జ్ఞాపకం చేసుకుంటూ నీ క్రియను ప్రభువా గ్రహించుటకు తండ్రి సహాయము చేయి. మా మధ్య ఎన్నో దినాలుగా బోధిస్తూ సిద్ధపరుస్తున్న చేస్తున్న క్రియను వాత్సల్యముతో చేస్తున్న క్రియను తండ్రి దేవా శ్రద్ధతో ఆనందముతో అది చూసి సంతోషించుటకు తండ్రి సహాయము చేయి. స్తుతి స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా. అవును తండ్రి యేసయ్యా, నువ్వు చేస్తున్న క్రియను మేము చూడక తండ్రి నాన్న ప్రపంచంలో ఏ దిక్కున ఏం చేస్తున్నావు అది చూసుకుంటూ తండ్రి నాన్న వాటి గురించి ప్రార్థించే వారిగానే మేము ఉన్నాం తండ్రి దేవా. సహాయం చేయి. మా మధ్య నీ క్రియ ఏంటో తండ్రి నాయన, మాతో ఎందుకు మాట్లాడుతున్నావు, మా పట్ల నీ శ్రద్ధ ఏంటి ఎందుకు అనేది తండ్రి నాయన మేము ఆలోచించక తండ్రి నాయన స్వార్థంగా నాకు దేవుడు ఏం చేస్తాడో నాక్కడే ఆగిపోయాం తండ్రి. సహోదర ప్రేమ కలిగి తండ్రి నాయన ఒకరి పట్ల ఒకరు అనురాగం చూపక తండ్రి నాయన మేము కూడా తండ్రి నాయన నీకు దోషులుగానే కనపడుతున్నాం తండ్రి. క్షమించండి యేసయ్యా. యేసు దహించు అగ్నిగా మీ మధ్య మీ క్రియలు చక్కపరచుకోండి. పరిశుద్ధుడు చేస్తున్న విలువైన అంతరార్థమును తెలుసుకుంటూ దేవుని పట్ల మీ శ్రద్ధను నిలుపుకోండి అంటున్న దేవా, నీకు స్తోత్రం యేసయ్యా. కళ్ళు తెరిపించండి తండ్రి నాయన, గ్రహించలేకపోతున్నామా క్షమించండి యేసయ్యా. మీ జ్ఞానము గొప్పది తండ్రి నాయన, మా జ్ఞానముతో మేము పోల్చలేము తండ్రి. సహాయము చేయి తండ్రి నాయన, సహాయము చేయి. అంత్య దినములో అపాయకరమైన దినములు, ఆ దినములలో దేవుని కొరకు ఏర్పాటులో ఉన్న మీరు ధ్యానించండి, నా క్రియను ధ్యానించండి అంటున్న దేవా, నీకు స్తోత్రం. సహాయము చేయి ప్రభువా, ధ్యానించే కృపను అనుగ్రహించు ప్రభువా. జ్ఞానము లేని వారము తండ్రి నాయన, ధ్యానించుటకు కూడా మీ జ్ఞానమే కావాలి యేసయ్యా. మీరు సహాయం చేయండి, మాకు అందరికీ సహాయం చేయండి యేసయ్యా. 3-4 ఉన్నప్పటికీ తండ్రి నాయన ఎంతో శ్రద్ధతో తండ్రి నాయన వారము దినం వెంబటి దినము మీరు మాట్లాడుతూ సంవత్సరాలుగా మీరు మాట్లాడుతూ మీరు చేస్తున్న క్రియను మేము గ్రహించకపోతే మా దినాలు వ్యర్థము తండ్రి నాయన, మేము చేస్తున్నావు చూడకుండా తండ్రి నాయన ఎక్కడో ఎవరి గురించో ప్రార్థన చేస్తే అవి నిష్ఫలితము అవుతాయి అంటున్నావు ప్రభువా. క్షమించండి. మా పట్ల చేస్తున్న క్రియను తండ్రి దేవా, శ్రద్ధతో ధ్యానించి గ్రహించుటకు సహాయం నువ్వు చేయి ప్రభువా. నువ్వు చేయి యేసయ్యా, నువ్వు చేయి. మా శరీరాత్మ దేహములన్నీ మీకే అప్పచెప్పుకుంటున్నాం యేసయ్యా. నువ్వు సహాయం చేయి. జ్ఞానముతో నువ్వు నడిపిస్తున్నావు ప్రభువా. నీకు ప్రభువా, నీకు మెడలు వంచి అంగీకరించి బోధను పరిశుద్ధ బోధను పరిశుద్ధుడు దిగి వచ్చి బోధిస్తున్న బోధను అంగీకరించే మనసు కొరకు ప్రార్థించండి.
అంగీకరించే మనసు కొరకు ప్రార్థించండి. ఆ ప్రార్థనే మీకు క్షేమము, ఆ ప్రార్థనే మీకు కాపుదల, ఆ ప్రార్థనే మీ ముందు జరగబోతున్న క్రియలు అని ప్రభు సెలవిస్తున్నాడు. స్తోత్రం. అవును ప్రభు, అంగీకరించే మనసును దయచే ప్రభు. అంగీకరిస్తే ముందు చాలా ఉన్నాయి అంటున్నావు కదా ప్రభు. అంగీకరించే హృదయమును దయచే ప్రభు. నీ బోధన అంగీకరించాలి, నీ బోధన అంగీకరించాలి ఏసయ్య. ఎందుకంటే ప్రభువ, నువ్వు దేవుడవు, నీ మనుషులంతా నువ్వు దిగి వచ్చి బోధిస్తున్నప్పుడు నీకు మెడలు వంచాల్సిందే ప్రభువ. సహాయము చేయి. నీ క్రియ గొప్పది కదా ప్రభువ. నీ క్రియను బట్టి మీకు వేలాది స్తోత్రములు తండ్రి. ఏ పాటి వారం తండ్రి మా మధ్యను మాట్లాడుటకు తండ్రి నాయన, మాకు బోధించుటకు మేము ఏ పాటి వారం తండ్రి నాయన. ఇంత శ్రద్ధ నిలిపిన నీకు తండ్రి నాయన, మేము తిరిగి తండ్రి నాయన ఏమి ఇవ్వకుండా తండ్రి నాయన ఉండకుండా తండ్రి నాయన, మెడలు వంచే వారిగా తండ్రి నాయన, నీ బోధన అంగీకరించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని తయారు చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, నా మెడను నీ ముందు వంచుతున్నాను యేసయ్య. నీ చిత్తము మా జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. మెడలు చాచి నడవకుండా మెడలు వంచి నడిచే దానిలో నన్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. నీ చిత్తము నా జీవితంలో మా జీవితంలో నెరవేర్చుకోండి. మేము అనాది కాల సంకల్పంలో పిలువబడిన వారిగా నువ్వు ఎన్నుకున్నావు ప్రభు. నీ చిత్తమును జరిగించుకో. వ్యతిరేకించే ఆత్మను, దుష్టాత్మను మా నుంచి తొలగించమని వేడుకుంటున్నాను తండ్రి. అహంకారమైన ఆత్మను మా నుంచి తొలగించమని వేడుకుంటున్నాను. గర్విష్ఠురాలుగా ఉన్న ఆత్మను మా నుంచి తొలగించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. నీ ఆత్మ మెత్తగా చేసేది ఆత్మ తండ్రి నాయన, మనసుని మెత్త చేసే ఆత్మ తండ్రి నాయన, కఠినపరిచే ఆత్మ, దురాత్మ అని నువ్వు ఎన్నోసార్లు జ్ఞాపకం చేసావు ప్రభువా. నీ ఆత్మ నడిపింపును బట్టి నెమ్మదితో, మెత్తని మనసుతో, నిష్కలంకమైన మనసుతో, నిర్మలమైన మనసుతో నీ అడుగుల్లో నడువుటకు నాకు కూడా కృపను దయచేయి. సహాయము చేయి. నీ పరిశుద్ధ క్రియను ఎరుగుటకు సహాయము చేయి. నీ చిత్తమును ఎరుగుటకు సహాయము చేయి. శ్రద్ధతో అనుగ్రహిస్తున్న మేలును కూడా చూడుటకు సహాయం చేయి. మంచి దేవా, నీకు స్తుతి, స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం. నీ ప్రణాళికలు నీ చిత్తమే తండ్రి దేవా మా మధ్య నెరవేర్చుకోమని అడిగి వేడుకొని బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఘనమైన దేవ,